వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 23 ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. ఇక కథలోకి వెళ్తే రిషిని అయితే కిడ్నాప్ చేస్తుంది సాక్షి. దాంతో రిషి, ఏ సాక్షి నీకేమన్నా పిచ్చి పట్టిందా, నన్ను వదిలేసే, నా కోసం అక్కడ వస్తారా, మా అమ్మ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పినా కూడా తనైతే వినకుండా రౌడీల్ని ఫుర్మాయించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న వస్తారా కంగారు పడుతూ ఇక ఆఫీస్కి అయితే కాల్ చేస్తారు. ఆఫీస్లో కూడా రిషి సార్ వెళ్ళిపోయారని చెప్పడంతో ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వస్తారా ఏమై ఉంటుంది రిషికి, అసలు తను నా డెలివరీ కోసం వచ్చారు, అంతలోనే ఆఫీస్ వాళ్ళు రమ్మనడం ఏంటి, ఇప్పుడు ఫోన్ చేస్తే వెళ్ళిపోయారని అంటున్నారు. దీని వెనుక ఏదన్నా కారణం ఉండుంటుందా, నాకేం అర్థం కావట్లేదు దేవుడా, రిషి ఎక్కడున్నా క్షేమంగా రావాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రిషి మాత్రం ఇప్పుడు ఎలా నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, ఇక్కడ చూస్తే ఈ రౌడీల్ని పెట్టింది, అసలు ఈ సాక్షి ఏంటి అసలు ఇలా తయారైందని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వస్తారా వాళ్ళ అత్తయ్య మామయ్యతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్తూ ఉండడంతో చూద్దామమ్మా, ఈరోజు చూసి రేపు కంప్లైంట్ ఇద్దామని అంటారు. ఆ తర్వాత ఇక రిషి ఎలాగైనా నేను విడిపించుకోవాల్సిందే, ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి రిషి ఇక టైం కోసం అతను కోసం చూస్తూ ఉంటాడు. ఇక అంతలో ఆ రౌడీలు అయితే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోన్ అయితే పక్కన పెట్టేసి. దాంతో ఇక రిషి మెల్లగా కుర్చీని జరుపుకుంటూ ఇక శబ్దం రాకుండా ఆ ఫోన్ అయితే తీసుకుంటాడు ఎలాగొకలా. దాంట్లో ఇక వస్తారా నెంబర్కి డయల్ చేయడంతో ఇక వస్తారా రిషి కాల్ చేశాడని హలో రిషి అని అంటూ ఉంటుంది. దాంతో ఇక రిషి, వస్తారా నేను ఇక్కడ చాలా ప్రమాదంలో ఉన్నాను, సాక్షి నన్ను కిడ్నాప్ చేసిందని చెప్పి అంటాడు. దాంతో వస్తారా ఏంటండి మీరు మాట్లాడేది అని అంటుండడంతో నేను ఎక్కువసేపు మాట్లాడలేను, మీరు పోలీసులకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ అక్కడ పెట్టేస్తాడు. దాంతో ఇక ఒక రౌడీకి అయితే ఏదో శబ్దం వచ్చినట్టు రావడంతో లోపలికి వస్తాడు. రే ఏం చేస్తున్నావు అని చెప్పడంతో నేనేం చేశాను అని అంటాడు. ఆ తర్వాత టయానికి రిషికి భోజనం పెడుతూ ఉంటారు. ఇక రిషి ఇదే టైం అని చూసుకొని ఆ రౌడీని కొట్టి అక్కడి నుంచి అయితే పారిపోతాడు. ఇక ఆ తర్వాత అక్కడ వస్తారా కూడా పోలీసులకు అయితే కంప్లైంట్ ఇస్తుంది. రిషి ఇక పారిపోతూ ఉండగా ఇక సాక్షి చూస్తుంది. రిషి ఏంటి నా నుంచి నువ్వు తప్పించుకోవాలని అనుకుంటున్నావు అని చెప్పడంతో ఇక సాక్షిని అయితే చంప పగలగొడతాడు రిషి. అసలు నువ్వు అసలు ఆడదానివేనా, అయినా నాకు నువ్వు ఇష్టం లేదంటూనే కూడా బలవంతంగా ఇలా కిడ్నాప్ చేస్తావా, నువ్వు ఎప్పటికీ నా మనసుని గెలుచుకోలేవు, నా జీవితంలో వస్తారకి తప్ప ఇంకెవరికి చోటు లేదు, నీ గురించి నేను ఇప్పటికైనా పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానంటే నువ్వు ఎక్కడుంటావో తెలుసుకో, ఇప్పటికైనా మారు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక వస్తారా వాళ్ళు పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. ఇక పోలీసులు రంగంలో దిగేసరికి ఇక రిషి ఇంటికి రావడంతో ఇక పోలీసులు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేసిందని అడుగుతూ ఉండగా ఇక వస్తారా సాక్షి అని చెప్పబోతుండగా వద్దని చెప్పి సైగ చేస్తాడు. ఆ తర్వాత ఎవరో నాకు తెలియదు అని చెప్పడంతో అవునా మేము కనుక్కుంటామని వెళ్ళిపోతారు. ఇక వస్తారా ఎందుకు రిషి దాచిపెట్టామని అంటుంటే ఎంతైనా వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇక సాక్షి ఇలా చేసిందని మనకు తెలిస్తే బాధపడతారు, వాళ్ళ కోసమే ఇలా చేశానని అంటాడు. ఇక వస్తారా నువ్వు ఎంత మంచివాడి రిషి, నీకు ఇంత చేసినా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇది గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రిషి ఊరుకో వస్తారని ఓదార్స్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.